హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే రాబోయే నోటిఫికేషన్కి అయితే షార్ట్ నోటీస్ అయితే విడుదలైంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి టెక్నీషియన్ పోస్టులకు అయితే రైల్వే నుంచి అయితే ఫ్రెండ్స్ జాబ్స్ అయితే పడుతున్నాయి. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే వీడియోలో చివరి దాకా అయితే చూసుకుందాం. మీరు నా ఛానల్ కొత్తగా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సో రైల్వే నుంచి అయితే రాబోయే టెక్నీషియన్ పోస్టులకు అయితే నోటీస్ అయితే విడుదలైంది. సో డేట్ చూసుకుంటే మనం 9/3 సో March 9th కల్లా అయితే మనకి టెక్నీషియన్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అనేది నోటీస్ అయితే విడుదల చేయబోతున్నారు ఫ్రెండ్స్. సో క్లోజింగ్ డేట్ వచ్చేసి 8th ఏప్రిల్ కల్లా అయితే మీరు అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో వేకెన్సీస్ వచ్చేసి దాదాపుగా 9,000 వేకెన్సీస్ అని చెప్తున్నారు. పోస్ట్ వచ్చేసి మనకి టెక్నీషియన్స్ పోస్ట్ ఫ్రెండ్స్. సో ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే మేము వచ్చేసి స్కేల్ ఆఫ్ పే వచ్చేసి బేసిక్ చేసుకుంటే 19,000 అండ్ 29,000 అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి టెక్నీషియన్ 1, టెక్నీషియన్ 2, 1D దాంట్లో అయితే మనకి పోస్టులు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఎగ్జామ్ చూసుకుంటే 2 రౌండ్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ స్టేజ్, సెకండ్ వచ్చేసి సెకండ్ స్టేజ్. సో ఫస్ట్ స్టేజ్లో కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సెకండ్ రౌండ్లో కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఆ యొక్క 2 రౌండ్స్ల మార్క్స్ని బట్టి నార్మలైజ్ చేసి సెలెక్షన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనం చూసుకుంటే నెగటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో 1/3 నెగటివ్ మార్క్ అనేది ఉంటుంది 2 రౌండ్స్లో. సో ఫస్ట్ స్టేజ్ కానీ సెకండ్ స్టేజ్ కానీ రెండిట్లో అయితే నెగటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఇంకా మిగతా డీటెయిల్స్ చూసుకుంటే ఈ యొక్క పోస్టులు అప్లై చేయడానికి మెడికల్ స్టాండర్డ్ అయితే B1, B2, B3, C1 ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకవేళ మీకు మెడికల్ స్టాండర్డ్ ఈ యొక్క రైల్వే అకార్డింగ్ టు మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారం మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు ఏ కేటగిరీలో ఉన్నారో ఆ యొక్క కేటగిరీని బట్టి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మిగతా డీటెయిల్స్ చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ మినిమం ఏజ్ వచ్చేసి 18 to 36 years వాళ్ళనైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో SC ST క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అండ్ OBC వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఇంకా డీటెయిల్స్ మనం చూసుకుంటే ఈ యొక్క పోస్ట్ అప్లై చేయడానికి ఫీజు వచ్చేసి ఫ్రెండ్స్ OBC అండ్ UR వాళ్ళకైతే 500 రూపీస్ ఉంటుంది. అలాగే SC ST వాళ్ళకైతే 250 రూపీస్ ఫీజు పే చేస్తే చాలు ఫ్రెండ్స్. వాళ్ళైతే ఓన్లీ 250 రూపీస్ పే చేసి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఇంకా డీటెయిల్స్ చూసుకుంటే ఓవరాల్గా వేకెన్సీస్ అయితే ఏమైతే ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే మేము చూసుకుందాం. సో ఇన్వాల్వ్ ఫస్ట్ స్టేజ్ CBT, సెకండ్ స్టేజ్ CBT డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఫస్ట్ స్టేజ్ CBT వచ్చేసి ఫస్ట్ స్టేజ్లో మనకు కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. ఆ యొక్క ఎగ్జామ్ పాస్ అయితే మళ్ళీ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు సెకండ్ రౌండ్కి వెళ్తారు ఫ్రెండ్స్. తర్వాత ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత పోస్టింగ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి టెక్నీషియన్ పోస్ట్కి 60 minutes ఎగ్జామ్ అనేది ఉంటుంది. అందులో 75 questions అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అందులో వచ్చేసి మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ సైన్స్ అనేది ఉంటుంది. సెకండ్ స్టేజ్ వచ్చేసి 2 hours 30 minutes ఉంటుంది ఫ్రెండ్స్. పార్ట్ ఏ వచ్చేసి 90 minutes 10 questions అనేది ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ B వచ్చేసి 60 minutes. ఇక్కడ టోటల్గా 75 marks అనేది ఉంటాయి. టోటల్గా మనం చూస్తే 35% మార్క్స్ ఉంటే చాలు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ డిసిప్లిన్. సో ఇక్కడ ఏవైతే మీ యొక్క బీటెక్ కానీ డిగ్రీ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో దాని మీద అయితే మీకు అనేది ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఒకవేళ మీరు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ యొక్క నోటిఫికేషన్ ఆన్లైన్ డేట్ స్టార్ట్ వచ్చేసి మనకి 9th March నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ టెక్నీషియన్ పోస్టుల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ దాకా అయితే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.